అసలు లెక్కల వెంకారెడ్డి ఎవడు? ఆయన ఏ గ్రామం? ఆయన చేస్తున్న పనులేంటి? ఇంతకుముందు రాజకీయ జీవితంలో ఆయన చేసిన తప్పులేంటి? ఇవన్నీ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అసలు విజయభాస్కర్ రెడ్డికి లెక్కల వెంకారెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి? అర్థం కాని పరిస్థితి. ఏదైతే మినిస్టర్ నారాయణ ఉన్నాడో ఆయన పేరు చెడగొడుతున్నారా ఇద్దరు కలిసి? నగరంలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు ఆయన్ని బలవంతంగా తీసుకొని వచ్చి ఇక్కడ బలవంతంగా చేశారా, లేకపోతే ఇంకో రూట్లు తీసుకొచ్చారా అనేది అందరూ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు నగరంలో ఉంది. ఈ రోజే నూతనంగా ఈ యొక్క ఫెస్టివల్ కమిటీని నియమించబడినటువంటి ఫెస్టివల్ కమిటీతో అందరితో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. వెంకటరెడ్డి గారు వాస్తవానికి ఇది మిగతా ధర్మకర్తలందరి ఆధ్వర్యంలోనే రేపటి నుంచి మనకి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. లెక్కల వెంకటరెడ్డి గారు చదివే మెంబర్లు, ఆలయ కమిటీ మెంబర్లు కూడా వారు లెక్కల వెంకటరెడ్డి కావచ్చు, మిగతా బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గుళ్ళో కూడా దైవత్వం, గుళ్ళన్నీ కూడా బాగా డెవలప్ చేయడం బాగా ఏర్పడుతుంది గవర్నమెంట్లో. దాంట్లో భాగంగానే ఈ తలపగిరి రంగనాథ స్వామిని ఉత్తర స్థిరకంగా డెవలప్ చేసేదానికి దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, పురపాలక శాఖ మంత్రి గారు కావచ్చు, వారు చేసే ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి వారు ఎమ్మడబడి ఈ గుడిని రాష్ట్ర స్థాయిలో మంచి గుడిగా తయారు చేసే రకంగా ఈ గుడిలో డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. రంగనాయకుడు బొరట దేవస్థానం చైర్మన్. ఈ దేవస్థానానికి చైర్మన్గా కావడం ఏంటంటే పూర్వ జన్మలో మేము ఏదో ఒక చిన్న పుణ్యం చేసుకుని ఉంటేనే ఈ అవకాశం మాకు వచ్చింది ఈరోజు. అందుకోసమని తెలిసి కానీ తెలియక కానీ మేము ఏ రోజు కూడా చిన్న పొరపాటు కూడా చేయమని మీ అందరి ముందు చెప్తా ఉన్నాం. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు ఒక ప్రత్యేక కథనం తీసుకొచ్చేందుకు 9 టీవీ ఒక అడుగు ముందుకేసింది. అదేంటంటే ఏదో తలపగిరి రంగనాయకుల దేవస్థానం వద్ద మనం ఉన్నాం. గత కొంతకాలంగా ఎంతో పవిత్రంగా ఈ దేవస్థానాన్ని వందల సంవత్సరాల నుంచి దీన్ని మనం చూస్తున్నారు. అయితే ఈ గత కొంతకాలంగా ఈ వాదన ఎందుకు వస్తుందంటే, ఏదైతే దానికి చైర్మన్ కావచ్చు, ఈ మధ్య కొత్త కమిటీ ఒకటి ఏర్పడింది, దానికి చైర్మన్ ఏర్పడ్డారు, దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు లెక్కల వెంకారెడ్డిని తీసుకుని వచ్చి ఇక్కడ ఏదైతే కమిటీ చైర్మన్ గా వేయడం అనేది మటుకు పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది తెలుగుదేశం పార్టీలో. అసలు ఎవరు ఏం పని చేస్తాడు, ఇతను ఏ గ్రామం, ఇక్కడ వచ్చి ఈ గుడికి ఎంత పవిత్రంగా ఉన్న గుడిని ఇతను నాశనం చేస్తున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అసలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి ఈయన తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఏంటి అర్థం కాని పరిస్థితి. అసలు మినిస్టర్ నారాయణకి ఈ విషయం తెలుసా? గుడికి సంబంధించిన కమిటీ కావచ్చు, లేదా చైర్మన్ కావచ్చు, అసలు ఎవరు వీళ్ళు? ఇంతకుముందు ఎక్కడున్నారు వీళ్ళు? అసలు వీళ్ళు ఏంది? ఇప్పుడు ఒక పవిత్రమైన స్థలంలో తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి పార్టీ నుంచి. కానీ మినిస్టర్ నారాయణకి ఈ విషయం తెలియకపోవడం అనేది కూడా ఒక పెద్ద ఎత్తుగా వచ్చే అంశం ఇది. ఎందుకంటే ఆయన ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఒక గుడికి చైర్మన్ గా పెట్టేటప్పుడు, కమిటీ వేసేటప్పుడు మినిస్టర్ తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున ఈ పేర్లు ప్రకటిస్తారనేది మటుకు ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ ఉన్నారు, ఆయన కూడా తెలియకుండా ఈ కమిటీ వేశారా? వేస్తే ఆయన పాత్ర ఎంత, దీంట్లో మినిస్టర్ పాత్ర ఎంత, అసలు వీళ్ళ బ్యాచ్ ఎవరు, వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నెల్లూరు నగరంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి రంగనాథ ఏదైతే స్వామి టెంపుల్
పూర్తి స్థాయిలో ఈ రోజు దాన్ని పాడు చేస్తున్నారు, దాని చరిత్ర గబ్బు చేస్తున్నారు అని చెప్పి కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఎంతో పవిత్రంగా ఈ దేవాలయాన్ని, అంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి విమర్శలు కానీ లేకపోతే ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తులకి గుడికి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే గుడి చైర్మన్ అంటే దానికి ఒక భక్తి భావంతో దేవుడిలో లీనమైపోయి చూసే వాళ్ళని అక్కడ ఎంచుకుంటారు. అట్లాగే కమిటీ కూడా ఒక మంచి కమిటీని ఎంచుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కమిటీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు దారిస్తూ ఉంది. చైర్మన్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అతను ఇసుక మాఫియా, ఇంత ముందు పెద్ద దాంట్లో ఏళ్లు పెట్టి దాదాపు ఇంత ముందు ఆనం రామనాయుడు దగ్గర ఉన్నప్పుడు ఆయన లెక్కల వెంకరెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలాగే అనిల్ కుమార్ యాదవ్ దగ్గర కూడా ఉన్నప్పుడు ఆయన కూడా వాళ్ళు అక్కడి నుంచి తరిమేసిన పరిస్థితి. మళ్ళీ ఇక్కడికి వచ్చి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వద్ద ఈయన అక్కడ చేరి నగరాన్ని పూర్తి స్థాయిలో దాన్ని గబ్బు చేస్తున్న పరిస్థితి అని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు లెక్కల వెంకారెడ్డి ఎవరు, ఆయనది ఏ గ్రామం, ఇక్కడికి వచ్చి రంగనాథ స్వామి టెంపుల్ మీద ఆయన పెత్తనం ఏంటి, అసలు ప్రమాణ స్వీకారం చేయకుండానే కమిటీ పెట్టి చైర్మన్ ప్రకటించడం ఏంటి, అంత ఆశ్చర్యం పరుస్తున్న పరిస్థితి. విజయభాస్కర్ రెడ్డికి అలాగే రూప్కుమార్ యాదవ్ కి ఇక్కడ పని ఏంటి, అసలు వాళ్ళకి ఏం సంబంధం, ప్రమాణ స్వీకారం జరగకుండానే కమిటీని ప్రకటించడం అనేది పెద్ద ఎత్తున టీడీపీ నుంచి వస్తున్న విమర్శలు. అసలు విజయభాస్కర్ రెడ్డి లెక్కల వెంకారెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి? ఒక ఇసుక మాఫియా ఒక ప్యాకెట్ లో తీసుకొని వచ్చి ఒక దేవస్థానం చైర్మన్ గా వేయడం, ఒక కమిటీలో చైర్మన్ గా వేయడం అనేది పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది నెల్లూరు నగరంలో. ఆయన చెప్తున్న పరిస్థితి అంటే విజయభాస్కర్ రెడ్డి నేను పార్టీకి సంబంధం కాదు, నా పార్టీకి సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి. అయితే ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఏదైతే మినిస్టర్ కంటే కూడా ఈయన ముందుండి నడిపిస్తున్న పరిస్థితి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారో ఆయన తెలియకుండా ఈ కమిటీ వేశారా? వేస్తే దీనికి బాధ్యులు ఎవరు? రూప్కుమార్ కి ఇక్కడ కమిటీని ప్రకటించడం ఏంటి? అసలు ఆరం రామనారాయణ ఏదైతే ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో ఆయన పరిస్థితి తెలియకుండా వీళ్ళని ప్రకటించడం ఏంటి? ఇది పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్న పరిస్థితి. ఇద్దరు మినిస్టర్లు ఉండగా ఇద్దరు మినిస్టర్లు తెలియకుండా, ఇద్దరు మినిస్టర్లు రాకుండా ఒక కమిటీ గుడికి, ఒక ప్రధానమైనటువంటి దేవస్థానంకి చైర్మన్ ప్రకటించడం ఏంటి, కమిటీ వేయడం ఏంటి? ఇదంతా ఒక చూస్తే ఒక అవలేనగా ఉంది. చూసే వాళ్ళకి ఒక ఎగతాళి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఒక పవిత్రమైన రంగనాథ ఏదో టెంపుల్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానం, దాని మీద పూర్తి స్థాయిలో ఒక చైర్మన్ వేసేటప్పుడు, కమిటీ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ ప్రమాణ స్వీకారం చేసి దాన్ని అక్కడ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అలాగే అనేకమైన అంటే ఆరోపణలు ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ వేయరు. గుడిలో ఎప్పుడైనా ఒక కమిటీ ఉన్నప్పుడు, ఒక చైర్మన్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ముందుగా ఎంక్వైరీ చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవరు ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళకి ఇంతకుముందు ఏం పనులు చేశారు అనేది తీసుకొని భక్తి భావంతో ఏదైతే గుడి మీద ఉన్న సంబంధించిన భావాలు ఉంటాయో మంచి వ్యక్తులనే ఎంచుకొని కమిటీకి చైర్మన్ గా లేకపోతే వాళ్ళ సభ్యులుగా ఎంచుకుంటారు. ఇక్కడ ఎన్ని ఏమి లేవు. ఇక్కడ రాజకీయమా లేకపోతే ఏమన్నా డబ్బులకి ఏమన్నా అమ్ముడు పోతున్నారా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు మనం చూడొచ్చు. అసలు లెక్కల వెంకారెడ్డి ఎవరైనా అతని మీద అనేకమైన ఆరోపణలు ఉన్న వ్యక్తి అతను. ఆయన తీసుకొని వచ్చి ఈ రోజు రంగనాయనపేట గుడి చైర్మన్ గా పెడితే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, నేను చెప్తున్న మాటలు కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి ఒక్కరు ఈ కమిటీని, ఈ చైర్మన్ ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇమ్మీడియట్ గా దీనిపైన మినిస్టర్ ఏదైతే నారాయణ ఉన్నాడో దీనిపైన చర్యలు తీసుకొని కూడా విచారణ జరిపించి అసలు ఎవరు ఈ లెక్కల వెంకారెడ్డి ఎవరు, ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ గుడి చైర్మన్ గా పెట్టడం ఏంటి, ఇది విజయభాస్కర్ రెడ్డికి రూప్కుమార్ కి సంబంధం ఏంటి, ఆనం రామనారాయణకి తెలియకుండా ఏదైతే ఆయన దేవాదాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు ఆయన తెలియకుండా కమిటీలు వేశారా? అసలు ఏంది? ఇద్దరు మినిస్టర్ల మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఇద్దరి మధ్య ఏమైనా దుమారం రేగుతుందా? ఒకరి కోసం ఒకరు ఏమైనా లోపల ఫైట్ చేసుకుంటున్నారా అని తెలియని పరిస్థితిలో ఈ రోజు దేవాదాయ శాఖలో మనం చూడవచ్చు. అలాగే మనం ఇంకా కొన్ని దేవస్థానాల్లో డైరెక్టర్లు కూడా రౌడీలు గ్యాంగ్లు ఉన్నారు. ఇది పార్టీకి చెడ్డ పేరు కదా. గుళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో దానిలో భక్తి భావం, మంచి వ్యక్తుల్ని, చదువుకున్న వాళ్ళు పెట్టుకోవాలి. రౌడీలు లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇలాగా అనేకమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు తీసుకుని వచ్చి దేవస్థానం మీద పెత్తనం ఏంటనేది కూడా అసహించుకుంటున్నారు ప్రజలు. ఈ రోజు దీనిపైన పూర్తి స్థాయిలో ఇద్దరు మినిస్టర్లు కూర్చొని రివ్యూ చేసుకొని అసలు ఏం జరుగుతుంది, దేవస్థానాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఎంక్వైరీ చేసి మంచి వ్యక్తులను ఎన్నుకోవాలనేది భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం అవుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, 9 టీవీ, రంగనాయకపేట దేవస్థానం నుంచి.